కాకపోతే అంటే జగన్ ఉండగానే అది లేబర్కి అది అనుకూలంగా ఎంతో కొంత డబ్బులు వస్తూ ఉండి ఈయనకైతే అంత లేబర్ని చూడడం అది చంద్రబాబు అది తేడా. అదే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మేము వస్తే పిల్లలకి అమ్మఒడి కానీ అన్నీ వస్తాయి. మరి ఆయన పాపం ఆయన్ని మాయ చేశారు, ఆ కిటుకు మార్చేశారు, ఈడు గెలిచాడు. ఆ కిటుకు మారకపోతే గెలవడం ఈడు. ఆ ఓట్లు ఈ జగన్ గుర్తు వెళ్ళి ఆడికి పడుతున్నాయి. అట్ట వచ్చిందన్నమాట అది. మరి వాళ్ళేంటి టీడీపీ వాళ్ళు ఏమంటున్నారు జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్లే మాకు పట్టం కట్టారంటున్నారేంటి? కట్టారంటే ఎక్కడన్నా ఒకటి పొరపాటు లేకుండా ఉంటుందా? ఎక్కడన్నా ఏదైనా జరుగుద్ది, జరగకుండా ఉంటుంది అది. మరి అంత వ్యతిరేకత ఉందంటారా? అంత వ్యతిరేకమే లేదు. కాకపోతే మా పార్టీ మాకు కావాలి, మా పార్టీ మాకు కావాలని వాళ్ళు వ్యతిరేకం పెట్టుకుంటారు. అర్థమైందా? అది అంత తప్ప ఏం లేదు. మరి ఇప్పుడు గత ప్రభుత్వంలో వాలంటీర్స్ ఉన్నారు, ఈ ప్రభుత్వంలో లేరు కదా, మీకు మరి పెన్షన్ గట్లా ఈ పథకాలు గట్లా రావాలంటే వస్తున్నాయి. పెన్షన్ వస్తుంది, ఈ పథకంలో కూడా వస్తుంది. ఎందుకు అబద్ధం? ఇంకేదో పెంచి అన్నాడు, అది కూడా వస్తుంది అనుకుంటా. అది ఏదో పెంచి ఇస్తామన్నాడు, మరి అది కూడా వస్తుంది కావాలి. ఈ నెల వస్తే అది. కూటమి ప్రభుత్వం ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉంది? ఇప్పటికేం బాగానే ఉంది. ఇప్పటికేం ఈయన మీద కూడా ఎందుకు అబద్ధం చెప్పాలి? ఇప్పుడు బాగానే ఉంది. తర్రాటి జరగద్దు తెలియదు, ఇప్పుడు బాగానే ఉంది. న్యాయం మాట్లాడాలి, ఇప్పుడు బాగానే ఉంది. అది చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు పెట్టారు, మీరేమంటారు? ఇస్తారంటారా? ఇస్తానని అనుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఇస్తారు. ఈ నెల వస్తాయేమో అనుకుంటున్నాం మాకు కూడా. అది ఆడు చేసినా చేస్తాడా? ఇక అప్పుడు ప్రభుత్వం ఆడికిందే ఉందిగా, అట్ట ఇటు వరకు ఒకసారి ముంచాడు ఆడవాళ్ళనే. మీకెందుకు, మీకు వచ్చే నెలలో వచ్చే నెలలో ఇస్తున్నాను అని మీ ఒకళ్ళకి 60-70 ఇస్తానని ఆడవాళ్ళని అందరిని ఆశపెట్టి అందరిని ముంచేశాడు ఒకసారి. మళ్ళీ వాడిపోయాడు, మళ్ళీ మా ఇంటి మాటలు చెప్పి మళ్ళీ ఇప్పుడు గెలిచాడు. అట్టే చేస్తూ ఉంటాడు, ఆడి పని అంతే. ఇచ్చేదాకా చెప్పలేం. ఎందుకని 3 సంవత్సరాలు సీఎంగా చేశారు చంద్రబాబు నాయుడు గారు. చేస్తాడయా ఆడికి. ఈ రైతాంగం ఎక్కువ ఉంది, ఉండవాడు ఆయన పక్కన, ఆ లేనోళ్ళంతానేమో జగన్ పక్కన ఉంటారు. దానివల్ల ఆడు పైకి వస్తాడు. అది ఈ రైతులేమో అది లేని జనం అంతానో ఆయన పక్కన జగన్ గారి పక్కన. అది దానివల్ల మాదిరే ఉంటున్నాడు, బాగానే ఉంటున్నాడులే, ఉంటున్నాడు. ఇప్పుడు ఇంకా అది వ్యతిరేకంగా బయటపడలా. ఎప్పుడు పడద్దో మరి, లేదా మామూలుగానే ఇస్తాడు. ఎందుకంటే ఈపోతే మళ్ళీ జగనే దెబ్బ కొడతాడు అని తెలుసు ఆడికి. చంద్రబాబు భయమే అది.